గురుగారు, మర్కట కిషోర్ న్యాయానికి మార్జాల కిషోర్ న్యాయానికి తేడా ఏమిటి? మర్కటం అంటే కోతి, కిషోరం అంటే దాని బిడ్డ, మార్జాలం అంటే పిల్లి. మర్కటం ఎక్కడికి వెళుతున్నా బిడ్డల దగ్గరికి వెళ్ళి వెంట పెట్టుకొని వెళ్ళదు. వెళుతున్నప్పుడు ఆ పిల్లలు తమంత తామే వచ్చి ఎగిరి దాని పొట్టను ఖర్చుకుంటే ముందుకు తీసుకెళ్తుంది. ఇలా బిడ్డల యొక్క విద్యుక్త ధర్మాన్ని అవి గుర్తించాలన్న ఆలోచనతో, స్వయం నిర్ణయాధికారం వాటిలో పెరగాలన్న ఆలోచనతో ఏ తల్లిదండ్రులైతే సంచరిస్తారో వారు మార్జాల కిషోర న్యాయాన్ని అవలంబిస్తున్నారు. పిల్లి అలా కాదు, తన పిల్లలనందరినీ నోటితో పట్టుకొని తానే నడిపించుకుంటూ వెళుతుంది. తత్కారణంగా ఆ పిల్లలకు స్వశక్తి, స్వయం నిర్ణయాధికారము అలవడవు. ఇలా పిల్లలకు అవసరమైన విజ్ఞానాన్ని అందిస్తూ వాళ్ళ పనులు వాళ్లే చేసుకోగలిగిన నేర్పును కలిగిస్తూ వారి జీవితాన్ని సరిదిద్దగలిగితే అది మర్కట కిషోర న్యాయాన్ని మనం అవలంబిస్తున్నట్టు. అలా కాకుండా వాళ్ళ హోంవర్క్ మనం చేసి, వాళ్ళ బట్టలు మనం ఉతికి, వాళ్ళ సాక్స్ మనం వేసి, నిరంతరము మీరు చెప్పినట్టే వాళ్ళు వినాలన్న ఆలోచనతో వాళ్ళ పనులన్నీ మనమే చేస్తూ ఉంటే వారు ఏనాటికి అభివృద్ధి సాధించలేరు. అదే మర్కట కిషోర న్యాయానికి మార్జాల కిషోర న్యాయానికి ఉన్నటువంటి తేడా.